తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన యొడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. ఒక్కసారి చూడండి, వాక్యం మరలా చదువుతుంది చూడండి. ఆయన అంటే దేవుడు తన మనస్సు తన మీదనే ఉంచుకొని యొడల, అంటే తన మనస్సు గాని తన మీదే ఉంచుకుంటే భూమి మీద శ్వాస కలిగినటువంటి ప్రతి ఒక్కడు ఉన్న పాటను చచ్చిపోతాడంట. ఎంత 850 కోట్ల మంది ఉన్నా కూడా దేవుడు ఉన్న పాటను తన మనసు తన మీదనే ఉంచుకుంటే ఏమవుతుందంటే భూమి మీద 850 కోట్ల మంది ఉన్న పాటను ఒక క్షణంలో చచ్చిపోతారంట. ఎందుకంటే పరలోకపు యొక్క తండ్రి మనసు తన మీద లేదు, అసలుకి తన మీద లేనే లేదు. అంటే తన మనసు తన మీదనే ఉంచుకునే చూడాలంటే దాంట్లో ఒక అర్థం ఉంది. అంటే తన మనసు తన దగ్గర లేదు, ఎవరి మీదో పెట్టాడు కాబట్టి శరీరులందరూ జీవిస్తున్నారంట. ఒకవేళ ఉన్న పాట తన మనసు తన మీద పెట్టుకున్నానుకో శరీరులందరూ ఏకముగా నశిస్తారంట, మరలా నరులు ధూళి అయిపోదురంట.